రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మోడల్స్ ఏమో. నాకైతే మీరు ఫీల్డ్లో ఉంటే వాళ్ళందరూ ఈరోజు మ్యాచ్ వచ్చేసి అంగ్రీ చీతాస్తో. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ రివెంజ్ మ్యాచ్. అపోనెంట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ చూస్ చేసుకున్నారు అండ్ వీఆర్ చేసింగ్. అపోనెంట్స్ 217 పోస్ట్ చేశారు, 218 ఇస్ ద టార్గెట్. మా టీంలో ఎవ్రీ 5 మ్యాచెస్కి ఒక క్యాప్టెన్ చేంజ్ అవుతారు ఫర్ టీమ్ డెవలప్మెంట్ అండ్ దెర్ విల్ బీ ఏ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ టీమ్ ఫర్ హిస్ క్యాప్టెన్సీ సర్వీసెస్. ఏదో కొంచెం చిన్న స్వార్థం ఉండేది, నేను మా ఆయన బ్యాటింగ్ చూడాలి, బౌలింగ్ చూడాలి అని. బట్ ఇప్పుడు ఎలా అంటే మా ఆయనకంటే టీం అందరి కోసం వస్తున్నాను రియల్ గా. సో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మోడల్స్ ఏమో. నాకైతే మీరు ఫీల్డ్ లో ఉంటే వాళ్ళందరూ సర్వీసెస్ కి మనోళ్ళకి ఒక పేరుతో పాటు బ్లౌజ్ని కూడా సమర్పిస్తాను. ఆ పేరుని ఏమైనా గెస్ చేస్తాను, నువ్వు మేము ఏం పేరు ఇచ్చింటాం అనేది చూసిన గెస్ నాకు తెలీదమ్మా. స్మాల్ గెస్ చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. కెప్టెన్ కూల్ తెలుగులో మహాభారతం. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలో ఒక సారథి. ఆ పేరునే మనోళ్ళకి అట్లేం లేదు, జస్ట్ మీకేం మీరు ఆడుకోండి. ఉన్నప్పుడు లోపల మామూలే. బాల్ ఎవరి దగ్గర పోతే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా అరుస్తాం. రెడ్డి దగ్గర పోతే రెడ్డి అని అరుస్తాము, ప్రభు దగ్గర పోతే ప్రభు అని అరుస్తాము, స్వామి అన్న దగ్గర పోతే స్వామి అన్న దగ్గర అరుస్తాం. జస్ట్ ఒకటే, జస్ట్ మనం అందరం చిన్నప్పటి నుంచి క్రికెట్ చూసే వచ్చినాము, ఆడే వచ్చినాము, మనకు తెలిసి ఎట్లా ఆడాలా అదే ఆడుతుంది. కొత్తగా ఇక్కడ మనం నేర్చుకొని ఆడేకేం లేదు. నేర్చుకోగలది ఒకటి అంటే డిసిప్లిన్ అంతే. కొంచెం యాక్యురసీగా మనం ఎట్లా ఆడేది, ఎట్లా వెల్ ప్లానెడ్గా స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేసాము అది అంతే. అంటే మీ బేసిక్స్ మీరు స్టిక్ అని అంటే నాకు గుర్తొచ్చేదే ఈ టీము. బేసిక్గా నేను గిరి కోసం మేము బాగా క్రికెట్ ఆడాలని ఫామ్ చేసుకున్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఊర్లో టీం ఉండేది కాదు. మాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం, బట్ మేము ఆడుకునే మాకు ప్లేస్ ఉంది బట్ ప్లేయర్స్ లేరు. ఆ 11 మంది లేరు కాబట్టి మేము ఇద్దరం ఆడలేకపోయాం క్రికెట్ చిన్నప్పటి నుంచి ఒక టీంకి కానీ ఏదైనా కానీ. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఈ టీం మాకు ఎందుకు స్పెషల్ అంటే ఇది మా టీం, మన టీం, ఇది మన ప్లేయర్స్. ఒకసారి గెలుస్తాము, ఓడిపోతాము, బట్ ఇక్కడ నేర్చుకునే మీ డిసిప్లిన్, మీరు మీ పనుల్లో కానీ ఎక్కడైనా కానీ ఒక కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్, ఒక కైండ్ ఆఫ్ ఎట్లా అంటే ఒక ఎనర్జీ మనకు అనమాట. వీక్ మొత్తానికి ఇస్తుంది ఎనర్జీ. ఇక్కడ ఉన్న ఒక 3 to 4 అవర్స్ మనం అన్నీ మర్చిపోతాం. ఫోన్లు, టెన్షన్లు, ప్రెషర్లు ఏముందో జస్ట్ మనం ఇక్కడ ఏందుందో అదే ఆడుకుంటాం. ఈ గేమ్లో ఇన్వాల్వ్ అయిపోయింటాం. మనకి ఆ డీవియేషన్ కావాలి వారంలో ఒకరోజు. అండ్ మంచి క్రికెట్ ఆడండి, పాజిటివ్ క్రికెట్ ఆడండి. మనము ఏదో గెలుపు కోసము అడ్డదారులు తొక్కి అట్లా అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అట్లాంటివి గెలుపులు మనకొద్దు. ఓడిపోయినా కూడా ప్రైడ్తో ఓడిపోదాం, మంచిగా ఓడిపోదాం. గెలిచినా కూడా మంచిగా గెలుద్దాం. బాగా ఆడినారా ఈ టీము అన్నిట్టు గెలుద్దాం అంతే. థ్యాంక్ యూ టీమ్. స్కోర్ మనం మ్యాచ్ గెలిపించి వస్తారు ఈరోజు. ఓకే, ఇంకా నేను లక్కీ బేకరీ కాడికి పోయి ఉస్మానియా బిస్కెట్, కూల్ కేక్, దిల్ కుష్, దిల్ పసంద్ నైట్ అయితే మళ్ళీ నువ్వు పెడతావు ఆయనకి పకోడీలు, చకోడీలు, జియా సేవ్. ఇంత పల్లి నూనెతో చేసిన పంచాయతీ కాకపోతే ఇదంతా. అసలు నీ పేగుల మధ్యలో మైదా పిండి ఉన్నదా, మైదా పిండి మధ్యలో నీ పేగులునే అర్థమవుతుంది డాడీ నాకు. మైదా పిండి ఏడుంటే ఆడుంటావు నువ్వు. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. ఎంత స్కోర్ చేస్తావు బాను? పర్లేదు, చెప్పను. మళ్ళీ అడిగితే
ఈ చెప్పననే సమాధానం కూడా చెప్పను. లేదు నాకు చెప్పు. నమస్తే అన్నా. అన్నా నేనన్నా కర్ణకుమారు ఉంటానా అన్నా. నమస్తే. స్వామి బ్రో ఎంత కొడతావు? 10+. రాజు బ్రో బ్రో ఎన్ని కొడతావు? మ్యాచ్ ఫినిష్ చేసి వచ్చేద్దాం బ్రో. ఎన్నైతే ఏముంది. రాజు ఎంత కొడతావు? 30+. ప్రేమను లోపల దాచుకునే తందు తేలనిదా. ఎంత కొడతావు అడుగుతున్నారు. ఓపిక్ గెల్. ఎంత కొడతావు లాస్ట్ వరకు? గిరి బ్యాట్ బాగుంది. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏ చేసుకుని పడుకో. వెళ్ళు. నాలుగు రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారితో చెప్పనే ఉండాలి. ఇది మా స్కోర్ కార్డ్ అండ్ వీ లాస్ట్ ది మ్యాచ్ యాజ్ పర్ డిఎల్ఎస్. మ్యాచ్ ఫుల్గా మా కంట్రోల్లో ఉన్న టైంలో వర్షం స్టార్ట్ అయింది. డిఎల్ఎస్ స్కోర్ని మ్యాచ్ చేయాలని మా బ్యాటర్స్ ఫాస్ట్గా ఆడి అవుట్ అయ్యారు. అయినా మ్యాచ్ పూర్తిగా కంప్లీట్ అయి ఉంటే ఈజీగా చేసేవాళ్ళం. సమ్టైమ్స్ లక్స్ ఆల్సో మ్యాటర్స్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ హైలైట్స్లో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.